నమస్తే, వెల్కమ్ టు సునీత మీడియా మోటివేషన్. అందులోనూ స్పెసిఫిక్గా మనకి లెవెల్ 2 వీడియోస్ అండ్ లెవెల్ 2 వీడియోస్లో స్పెసిఫిక్గా చాలామంది చాలా రకాలుగా అడిగే క్వశ్చన్స్కి నాకే అప్పుడప్పుడు అరే ఇది చెప్పలేదు వీళ్ళకి అని అనిపించిన కొన్ని పాయింట్స్ రాసుకుని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ మీ లైఫ్లో ఏమాత్రమైన ఉపయోగపడితే వాడుకోండి, యూజ్ చేసుకోండి. నేను చెప్పడం వరకే నా పని. దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని యూజ్ చేసుకుని మీ లైఫ్ని బెటర్ చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, ఈ వీడియో చూసి ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఎస్ నేను మారతాను, నేను యూజ్ చేసుకుంటాను, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా నాకు ఉపయోగపడితే యూజ్ చేస్తాను, అప్లై చేస్తాను అని గనక మీరు అనుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. ఒక అతనికి నేను ఇట్లా వజ్రం ఇచ్చాను తీసుకెళ్ళి అనుకోండి, ఆ వజ్రాన్ని ఆయన పేపర్ వెయిట్గా వాడుకుంటే వజ్రం యొక్క యూజ్ ఉండదు కదా. ఇంత పెద్ద డైమండ్, ఏదైనా కోహినూర్ డైమండ్ మీ చేతిలో పెడితే మీరు దాన్ని తీసుకెళ్ళి పేపర్ వెయిట్గానో లేకపోతే ఏదైనా యూజ్ చేసి గట్టిగా రబ్ చేయడానికో లేకపోతే ఇంకా దేన్నైనా కుంకుడుకాయలు కొట్టుకోవడానికో వాడుకున్నారంటే ఎలా అయితే డైమండ్ యొక్క విలువ ఉండదో అలాగే నా మాటలు మీకు యూజ్ అవుతాయి అని తెలుసుకుని దాన్ని వాడకుండా పక్కన పెట్టేస్తే ఏమాత్రం లాభము ఉండదు. అందుకని ఖచ్చితంగా నేను చెప్పేవి అప్లై చేసి చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అప్లై చేసి వాళ్ళ జీవితంలో బాగుపడి, ఈ ఇన్ఫర్మేషన్ ఒక తండ్రి చెప్పాల్సింది, ఒక తల్లి చెప్పాల్సింది, సొసైటీలో ఉండే టీచర్స్ గురువులు చెప్పాల్సింది నాకు బై ఛాన్స్ ఈ లక్ వచ్చి మీ అందరితో షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అందుకని నేను మీకు చెప్పేవి నిజంగా మనసు పెట్టి విని మారాలి. మీరు మారితే మీ లైఫ్ బాగుంటుంది. అందులో ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ బియాండ్ ఐ. నేను అనే దాని నుంచి బయటకి వచ్చి బిహేవ్ చేయడం నేర్చుకుందాం. నేను అనే దాని నుంచి బయటకి వచ్చి బిహేవ్ చేద్దాం. బియాండ్ ఐ. చాలామంది ఇది నిస్వార్థంగా ఉండాలి, లేకపోతే మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకోకూడదు, ఇలా పిచ్చి లాజిక్లు చెప్తారు. కాదు, ఇది నెంబర్ 1. రెండోది, దీంట్లోనే లవ్ యువర్ సెల్ఫ్ అని కొత్త పిచ్చి నేర్పిస్తున్నారు. అది కూడా కాదు. ఓకే, బియాండ్ ఐలో ఏంటంటే ఎప్పుడైనా ఈ సృష్టిని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని చూడండి. ఈ సృష్టి మొత్తాన్ని మన అనే చూపుతో చూస్తాం. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా భార్య, నా భర్త, నా 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 అనే సంబంధంతో ఈ సృష్టి మొత్తం ఉంటుంది. నేను చేసే ఉద్యోగం, నాకు ఇష్టమైనది, నా ఫోన్, అన్నీ నా నుంచి వస్తాయి. అండ్ కష్టం కూడా నాకుండే కష్టాలండి అంటారు. ఈ నా ఐ అనేది ఏదైతే ఉందో దాన్ని గనక మీరు ఒక్క క్షణం పట్టుకోగలిగితే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లా మంచు కరిగిపోయినట్టుగా, ఐస్ గడ్డ కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది. మీరు ఆ పట్టుకోవడం చేత కావాలి. అందులో నెంబర్ 1 ఈరోజు మీకు నేర్పిస్తున్నది సింపుల్ విషయం కాదు, ఇట్స్ బియాండ్ ఐ. ఈ నేను అనే దాని నుంచి దాటి బయటికి వెళ్ళడం. చాలామంది నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను దాటి బయటికి వెళ్ళండి. అందులోనూ ఫస్ట్ వచ్చేసి మనకుండే ఐడియాస్, మనకుండే ఆలోచనలు, మనకుండే థాట్ ప్రాసెస్ అంతా కూడా నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు అనే నాని పట్టుకుని వేలాడుతుంటాయి. సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే నాకు కాకపోతే ఇదే సమస్య, ఇదే ప్రాబ్లం ఇంకెవరికైనా వచ్చుంటే, ఆఫ్రికాలో వాడికి ఎవరికైనా వచ్చుంటే, లేకపోతే ఉగాండాలో ఎవరికైనా వచ్చుంటే, లేకపోతే ఇదే సమస్య పతంజలి యోగికి వచ్చుంటే, లేకపోతే ఇంకెవరికైనా ఇందులో ఎలాన్ మస్క్కి వచ్చుంటే, ఎవరికైనా వచ్చుంటే వాళ్ళు ఎలా డీల్ చేసేవారు, ఒక బ్రూస్ లీకి కనుక ఇలాంటి సమస్య వస్తే వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అని నా దాటి బయటికి వెళ్ళాలి. నా సమస్య, నాకుండే కష్టాలు, నాకుండే ప్రాబ్లమ్స్ నుంచి దాటి బియాండ్ ఐ నుంచి దాటి 10-minute ఎక్సర్సైజ్. ఇది అంతే, ఎక్కువ సమయం కూడా పట్టదు. జ్ఞానోదయం అంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా ఋషులు మునులు చెప్తుంటే మీరు గమనించండి, ఆ క్షణంలో 1 సెకండ్లో ఇలా జరిగిపోయింది అంటారు. ఏదైనా అంతే, యాక్సిడెంట్లు అయినా కనురెప్పపాటులోనే జరుగుతాయి. మన జీవితంలో ఏదైనా వెలుతురు రావాలన్నా కూడా ఒక్క క్షణమే చాలు. మీరు ఈ మాటని పట్టుకోండి కరెక్ట్గా. నేను నా అనే దాని నుంచి చూడకుండా నేను బియాండ్ దట్ వెళ్ళి చూస్తాను, దాన్ని దాటి వెళ్ళి చూస్తాను.
ఈ ఉద్యోగం వల్ల నాకేం లాభం, ఈ ఆస్తి వల్ల నాకేం లాభం, మా ఆయన మారితే నాకేం లాభం, లేకపోతే నేను ఇలాంటి పని చేస్తే నాకేం లాభం అనే దాంట్ నుంచి మానేసి, ఓకే నేను లేను, నాకు వచ్చేవంతా ఎక్కడి నుంచో వస్తున్నాయి, నేను దాన్ని తీసుకుంటున్నానా అనే ఒక పాయింట్ కనుక మీరు పట్టుకోగలిగితే చాలా చాలా చేంజెస్ వస్తాయి. ఇందులోనూ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా పంచేంద్రియాల ద్వారానే వస్తున్నాయి. సెన్స్ ఆర్గన్స్, నా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, వాసన ద్వారా, చర్మము ద్వారా, ఇలాగ పంచేంద్రియాల ద్వారానే మనకు అన్నీ వస్తున్నాయి. సో ఫస్ట్ థింగ్, నేను వీటి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ గేట్ కీపర్లా ఒకరిని పెడతాను. అది నిజమా కాదా అన్నది అవసరం లేదు నాకు ఇక్కడ, అది నాకు ఉపయోగమా కాదా అనే పాయింట్లోకి వెళ్ళాలి. ఈ ఉపయోగంలో నా ఒక్కడికి ఉపయోగం అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి నా పర్పస్, నా గోల్ ఆర్ నా యొక్క ఆలోచన విధానానికి బెటర్ అయ్యేటట్టుగా బియాండ్ ఐ వెళ్ళి ఆలోచించగలిగితే నిజంగా మీకు తెలియకుండానే ఎన్ని అనవసరమైన చర్చలు, ఎన్ని అనవసరమైన ఆలోచనలు, ఎన్ని అనవసరమైన ప్లాన్లు, స్ట్రాటజీలు మీకు తెలియకుండానే మీరు వేస్తున్నారో అర్థమైపోతుంది. సో ఈ పంచేంద్రియాల నుంచి కట్ చేయండి. పంచేంద్రియాల లోపలికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే కట్ చేయండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఎంత దొరికితే అంత, ఎంత కుదిరితే అంత ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ని క్వాలిటీ ఉందా లేదా కనుక్కోండి. అంటే కొన్ని ఆలోచనలు మన లోపల ఉండిపోయి ఎలా అయితే పాడైపోయి మురిగిపోయి ఉంటుంది అంటారు చూసారా, అలాగ కొన్ని ఆలోచనలు మనలో ఉండిపోయి విషములాగా మారి అది మనకు ఉపయోగపడదు సరికదా, నీకు ఇంపార్టెంట్ అని నేను గుచ్చుతూ ఉంటుంది. ఓకే, సో బియాండ్ ఐలో ఏంటంటే నాకు ఇంపార్టెంట్ అవ్వకపోయినా పర్లేదు, నాకు ఇంపార్టెంట్ కాదు, నా ఆలోచన విధానాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడితేనే నాది, లేకపోతే నాది కాదు అనే ఆలోచనలోకి వెళ్ళండి. తర్వాత మన దగ్గరకు వచ్చే ఏ ఆలోచన సెన్సరీ పర్సెప్షన్ అయినా రెండు రకాలుగా మారుతుంది. ఒకటేమో అనుకున్నది జరిగితే, నీ ఆలోచన ఎంత ట్రిపికల్గా పనిచేస్తుందో చూడండి. ఒకవేళ మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి, అది అనుకున్నది జరిగితే వెరీ వెరీ గుడ్, అబ్బా చాలా బాగుంది. అండ్ జరగగానే ఇంకొంచెం ఉంటే బాగుండు, ఇంకొంచెం వస్తే బాగుండు, ఇంకా ఇప్పుడే వస్తే బాగుండు అని మోర్ అండ్ నౌ అన్నట్టుగా నీ మైండ్ మార్చేస్తుంది. అది కూడా నాకే ఒకసారి గెలుపొచ్చింది, అక్కడితో ఆగము, మళ్ళీ గెలవాలి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఎవరన్నా హీరోయిన్ పెద్ద బంపర్ హిట్ కొట్టగానే నెక్స్ట్ ఆ ఫ్లాప్ రా అనేటట్టు అనిపించుకునేటట్టుగా చేసుకుంటారు. ఎందుకు తెలుసా, ఒకసారి హిట్ కానీ, ఒకసారి సక్సెస్ కానీ, ఒకసారి మనకు అనుకున్నది జరిగితే మన మైండ్ విల్ కాన్స్టెంట్లీ ఆస్క్ మోర్, ఇంకా కావాలి. ఒక ఆనందంతో ఒకదాంతో సాటిస్ఫై కాదు. ఓకే, సెకండ్ వచ్చేసి ఒకవేళ జరగలేదనుకోండి, రెండు రకాలుగా మారిపోతుంది. ఏదైనా కానీ మీరు అనుకున్నారు, అది జరగలేదు, అప్పుడు రెండు రకాలుగా మారుతుంది. ఒకటి వచ్చేసి అది కాన్స్టెంట్గా మీ లైఫ్ని అగ్రెషన్లోకి కానీ డిప్రెషన్లోకి కానీ తీసుకెళ్తుంది. రెండు రకాలుగాను. జరిగితే నౌ అండ్ మోర్, ఇంకా కావాలి అనిపిస్తుంది. జరగకపోతే నీ మైండే నీతోనే రెండు రకాలుగా, నీ కండిషన్ని బట్టి నువ్వు సాఫ్ట్ నేచర్డ్ అయి ఉంటే డిప్రెషను, నువ్వు బాగా యారోగెంట్గా నువ్వు ఒక గూండాలాగా పెరుగుంటే నువ్వు అగ్రెషన్గాను, ఈ రెండు రకాలుగాను నీ మైండ్ నిన్ను మార్చేస్తుంది. ఇది కూడా ఐ అనున్నంత వరకే, నాకు ఇది నాతో జరిగింది, నేను ఓడిపోయాను, అయ్యో నాకెందుకు ఇలా జరిగింది అనే ఆలోచనతోనే మీరు ఓడిపోతూ ఉంటారు, మీరు బాధపడిపోతూ ఉంటారు. అందుకని ఈ ఐని దాటి ముందుకెళ్దాం. ఎప్పుడైనా సరే నాకు అవ్వచ్చు, నాకు జరగచ్చు, నాతోనే కాదు ఎవరితో అయినా జరగచ్చు అనేది రియాలిటీ. ఓకే, ఈ రెండు దాటాక మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ 3 types ఆఫ్ ఫోర్సెస్ వస్తాయి. నా నుంచి దాటి బయటకు వెళ్ళాలి అంటే, ఈ నాకు మంచి జరగాలి, నాకు ఆనందంగా ఉండాలి, నాకు సక్సెస్ రావాలి, ఈ నా అనే దాంట్లోంచి 3 రకాల ఫోర్సెస్ బయటకు వస్తాయి. ఒకటి వచ్చేసి డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, రెండోది వచ్చేసి ఇంటరాక్టివ్ ఫోర్సెస్, మూడోది వచ్చేసి ప్రోయాక్టివ్ ఫోర్సెస్. లైఫ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్.
మీరు ఈ నా నుంచి దాటి బయటికి రావాలి అనుకున్నప్పుడల్లా అందరిని ఇన్సల్ట్ చేశాడా, ఆ రోజు నన్ను ఒక్కడిని ఇన్సల్ట్ చేశాడు, నాతోనే మా ఆయన ఇలా బిహేవ్ చేశాడు, నాకే ఇలా జరిగింది, నా బిజినెస్సే నష్టపోయింది, నా 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 నాకెప్పుడు ఇలాగే జరుగుతుంటుందని ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్తుంది. దోస్ ఆర్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ ఫోర్సెస్. ఈ ఇంటరాక్టివ్ ఫోర్సెస్ ఓవర్గా థింక్ చేయిస్తుంది. ఒక సమస్యని మళ్ళీ పదే పదే థింక్ చేసేలా చేస్తుంది. ఇది ఇంటరాక్టివ్ ఫోర్సెస్. లాస్ట్ వచ్చేసి ప్రోయాక్టివ్ ఫోర్స్. ఈ ప్రోయాక్టివ్ ఫోర్స్ ఏంటంటే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ, అంటే నెక్స్ట్ రేపొద్దున కూడా ఇలాగే జరుగుతుందా, రేపు కూడా ఇలాగే సమస్య వస్తుందా, ఫ్యూచర్లో కూడా ఇలాగే జరుగుతుందా అనే ఒక డిఫరెంట్గా మనని ప్రోయాక్టివ్ చేసి ఫ్యూచర్ని కూడా భయపడిచ్చేటట్టు చేస్తుంది. సో ఎప్పుడైనా ఇలా ఏ సమస్య అయినా ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే డిస్ట్రక్టివ్ ఫోర్సు, ఇంటరాక్టివ్ ఫోర్స్తో పాటు ప్రోయాక్టివ్గా ముందే మైండ్ పనిచేసి నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటే వెరీ ఇంపార్టెంట్, నేను అనే దాని నుంచి బయటకు రావాలి. ఈ నేను అనే దాని నుంచి బయటకు రావడానికి ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్, చాలా తొందరగా మెథడ్ బయటపడేది ఏంటంటే ఫస్ట్ గెట్ గుడ్ స్లీప్. మంచి నిద్రపోండి. ఎండకి ఖచ్చితంగా పొద్దున ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. కంపల్సరీగా ఎండ. ఇంకా నువ్వుల నూనె చేతులకి కాళ్ళకి రాసుకుని ఎండలో కూర్చోగలిగితే ఇంకా మంచిది అని చెప్తారు. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ మైండ్ లోపల టూ మెనీ థాట్స్ వస్తే వాక్ స్లోలీ. మీ మూమెంట్ని స్లో చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. దీన్నే ఎనర్జీ కన్జర్వేషన్ అంటారు. మీరు ఎప్పుడైనా టెన్షన్ పడుతున్నా, వరీ అవుతున్నారంటే స్లో ఇట్ డౌన్, స్లో చేసేది అంతే. ఇలా స్లోగా ఎప్పుడైతే మీరు బ్రీత్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీ చేతుల మూమెంట్, మీ బాడీ మూమెంట్ స్లో చేస్తారో, మీ ఎనర్జీ మళ్ళీ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఐ నుంచి సపరేట్ అయ్యి ఈ యూనివర్స్ అంతా నేనే అనే ఒక ఫోర్స్లోకి వెళ్తారు. ఒక రోజులో రాదు, ఖచ్చితంగా ఒక 1 month 2 months పడుతుంది. బట్ ట్రై చేయండి. ఫాస్ట్ మూమెంట్స్, స్పీడ్గా మాట్లాడడము, తొందరపడి మాట్లాడడము, అనవసరంగా ఆలోచించడం చేసే వాళ్ళు ఎవరైనా సరే స్లో డౌన్, స్లో మూమెంట్, ఇది కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మీ మైండ్, మీ థాట్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఇది కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ బిజినెస్ డెసిషన్స్ బాగా తీసుకుంటారు, మీ చదువులో బాగా బెటర్ అవుతారు, మీ ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగుంటాయి, మిమ్మల్ని చూసే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. తెలియకుండానే ఫేస్లో ఒక గ్లో వస్తుంది. నేను చెప్పింది ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మళ్ళీ నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మన మెడిటేషన్ క్లాస్ కూడా ఉంది 17 to 21 శ్రీ సూర్య త్రిచక్ర సాధన. మీరు ఎప్పుడైనా సాధనలు చేయకపోయి ఉంటే ఇది మంచి హెల్ప్ అవుతుంది మీకు. ఆన్లైనే కాబట్టి మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. మంచి మెడిటేషన్ నేర్పిస్తాను ఆన్ మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, ఈ 3 కలిపి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ కూడా ఇస్తారు. మీరు కంపల్సరీగా లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిలప్ చేస్తే, రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపల్సరీగా మీకు మంచి శ్రీ సూర్య త్రిచక్ర సాధన చాలా హెల్ప్ అవుతుంది. మీ బెటర్మెంట్కి, మీకు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్కి, స్పిరిచువల్ ప్రోగ్రెషన్కి, వాటికి యూజ్ అవుతుందన్నమాట. హోప్ నేను చెప్పింది మీరు ఆలోచిస్తారని. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.